కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారవలేదంటూ కూడా అన్నారని, మరి రాఘవపూర్ పెద్ద చెరువు ఎలా నిండిందని ప్రశ్నించారు. కేసీఆర్ లేని లోటును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా రాఘవపూర్ గ్రామంలో జరిగిన గంగమ్మ అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారి వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా రాఘవాపూర్ గ్రామంలో జరుపుతూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురుని తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడిగిన వాళ్ళందరికీ లోనాలు, అడిగిన వాళ్ళందరికీ ఆటోలు, అదేవిధంగా కొంతమందికి 4 వీలర్స్, అట్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మత్స్యకారులకు అందించారు. లూనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేశారు. కాలమైనా